ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి, మా పెద్దలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ నేపథ్యంలో ప్రజలిచ్చిన తీర్పును కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం, మా విధానం ప్రకారం ఏదైతే మేము నమ్మిన అవసరాలు ఉన్నాయో, ఏ కార్యక్రమాలు అయితే చేశామో, అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసి ఉన్నాయో, రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకా అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ, లేదు సాగునీరు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ, లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడెక్కడైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ, లేదు మంచినీటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న నేను తాగునీరు ఇచ్చే నేపథ్యంలో ఇంకా మిగిలిన్న ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని, పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం, ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పి, అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాం కూడా. ఇలాగే ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. వెలగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వారు శాశ్వత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేయాలనేది మా తాలూకు కోరిక. దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళు కల్పించాలనేది కూడా మా తాలూకా కోరిక. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ, లాభపడేది కానీ జిల్లాలో ఉన్న ప్రజానీకం, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఆ పార్టీలో ఉన్న భాగస్వాములుగా ఉన్న మీ అందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలకు మంచి జరగాలని, మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెప్దామని, ముఖ్యంగా ఈ జిల్లాలోని ప్రధానికానికి 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు క్యాడర్కి, అలాగే జిల్లాలో ఉన్న ప్రజానీకానికి కూడా, అన్ని వర్గాలకు కూడా, అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సెలవు. కారణాలు, విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, లేకపోతే కారణం అంది దానికి ఓడిపోవడానికి కారణం ప్రజలు ఇంకా మేము ఇచ్చిన సంక్షేమం కంటే, మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మేము ఇచ్చింది సరిపడిపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుడు ఆశాజీవి, దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం కాదు. రాబోయే కాలంలో దానికి వాటికే సమాధానాలు సమయం వచ్చినప్పుడు, ఆసన్నమైనప్పుడు సమాధానాలు వస్తాయి. ప్రజలు కోరుకోవడం తప్పు కాదు.
నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా పెద్ద స్థాయి వెళ్ళాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని తాలూకా పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తాలూకా తలసరి ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతే ఇంకా పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎందుకంటే బాగుంటుందని ఆలోచించి చేయొచ్చు. వెయిట్ అండ్ సీ, దానికి ఏముంది, దాని కదా. అన్నారు మేబీ వెయిట్ అండ్ సీ ఆయన చెప్పారు కదా కేస్ స్టడీ కింద తీసుకుని పెడితే సంతోషం. నేనేం చెప్పాను ఇప్పుడు, అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి మేలు జరగాలి, మంచి జరగాలి, సామాన్యుడి తాలూకా ఆర్థిక స్థితి మెరుగుపడాలి, సామాన్య ప్రభుత్వం అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. ఆ ప్రభుత్వాలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ధనవంతుడు ఎలాగే బతుకుతాడు, ధనవంతుడు ఏ విధంగానే వాళ్ళు చేసుకుంటారు. సామాన్యుడికి మధ్యతరగతికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి మేలు జరగాలి. ఆ మేలుకి ప్రభుత్వాలు వచ్చి చేయూతనివ్వాలి. ఆ నేపథ్యంలోనే అది కేస్ స్టడీ కింద తీసుకొని మీ ఎక్కడెక్కడ మాకు ల్యాబ్సెస్ ఉన్నాయో, లేదు ఇంకా మాకంటే ఏం ప్రజలు కోరుకుంటున్నారో అవి చేశారనుకోండి, సంతోషమే, ఏం తప్పేముంది. అని పత్రికల్లోనూ, అని కొన్ని వాట్సాప్ల్లోనూ, గ్రూపుల్లోనూ, అలాగే మాకు ఏజెంట్కి వెళ్ళిన వాళ్ళలో కొన్ని లెక్కల్లోనూ, ఇగో ఇన్ని మాకు ఇచ్చినప్పుడు వచ్చి 17C ఫారం ఎంత ఇచ్చారండి, ఇక్కడికి వచ్చినప్పటికి వచ్చి ఇన్ని వచ్చాయండి అని చెప్పి మా దృష్టికి వచ్చినాయి. దాని మీద వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, దాని మీద స్టడీ కూడా చేస్తున్నాము. అల్టిమేట్గా టైం విల్ టేక్ డెసిషన్. అది ఏదమ్మా సరే, అది అతని వ్యక్తిగతమైన ఆయన తాలూకా ఆలోచన, అది ఆయన తాలూకా అభిప్రాయం. అది ఇందాకేం చెప్పాను అల్టిమేట్గా ఎవరి తాలూకా అయినప్పటికీ కూడా ప్రజలు అనేది ఓటు వేసిన వాళ్ళు ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు. ఆ ప్రజలు ఓటు వేసిన ప్రజలు ఎంతకంటే మంచి మాకు మేలు జరుగుతుందని ఆశించారు. వెయిట్ అండ్ సీ, చూద్దాం. మేమైతే ఇంతకంటే ఇంత మేలు చేశాము, దాన్ని చూసి ఓటేయమన్నాం. మేము ఎంతకంటే మేలు చేస్తామని చెప్పారు, అది నమ్మి ఓటేశారు. ఫైన్, దాంట్లో తప్పే ఉంది. రాజకీయాల్లో ఉదయం అయితే రాత్రి అవుద్ది, రాత్రి అయితే ఉదయం అవుద్ది. ఎప్పుడు ఉండదు కదా మన తాలూకా, ఇదే వాతావరణం ఆడుద్ది. అవును, కనిపించినా కనిపించకపోయినా పచ్చగా ఉన్నోడికి పచ్చగా ఉంటుంది అన్నట్టు మాకైతే మేము నమ్మాం. మాకైతే మా విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎంతకంటే మంచి కావాలని కోరుకున్నారు, ఎందుకంటే సంక్షేమం కావాలని కోరుకున్నారు, ఎందుకంటే అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఓకే, మేము జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. విద్యార్థుల తాలూకు విద్యా విధానం మెరుగుపరచాలని, వాళ్ళ తాలూకా జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం.